Hi friends, welcome to Crazy Sahasra. Please subscribe my channel, like and share your friends. Please support my channel. అమ్మ ప్రేమ మంచి అలవాట్ల పాఠం. ఒక అందమైన గ్రామంలో లక్ష్మి అనే మహిళ తన కూతురు కావ్యతో కలిసి జీవించేది. కావ్యకు 9 సంవత్సరాలు. ఆమె చాలా తెలివైన అమ్మాయి. అందరితో ప్రేమగా మాట్లాడేది. కానీ కొన్ని అలవాట్లు మాత్రం బాగాలేవు. ఉదయం ఆలస్యంగా లేవడం, పుస్తకాలు చిందరవందరగా వేయడం, తిన్న తర్వాత ప్లేట్ అక్కడే వదిలేయడం, చేతులు కడగకుండా తినడం వంటి అలవాట్లు ఉండేవి. లక్ష్మి మాత్రం చాలా ఓర్పు గల తల్లి. తన కూతురిని కోపంతో కాకుండా ప్రేమతో మార్చాలని అనుకుంది. ఒక రోజు ఉదయం, కావ్యా, లేవమ్మా, సూర్యుడు కూడా వచ్చేశాడు అని మెల్లిగా పిలిచింది లక్ష్మి. ఇంకా కొద్దిసేపు అమ్మా అంటూ దుప్పటి కప్పుకుంది కావ్య. లక్ష్మి నవ్వింది. త్వరగా లేస్తే రోజు చాలా బాగా ఉంటుంది అమ్మా. మనకు ఎక్కువ సమయం దొరుకుతుంది అంది. అలా చెప్పి ఆమె కావ్యను బయటికి తీసుకెళ్ళింది. పక్షులు కిలకిలమంటూ పాటలు పాడుతున్నాయి. పూలు అందంగా వికసించాయి. ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూశావా? ఉదయం త్వరగా లేస్తే ప్రకృతి అందాలు చూడొచ్చు అంది లక్ష్మి. ఆ రోజు నుంచి కావ్య కొంచెం త్వరగా లేవడం మొదలుపెట్టింది. ఒక రోజు స్కూల్ నుంచి వచ్చి కావ్య తన బ్యాగ్ను సోఫాపై పడేసి బయటకు పరుగెత్తింది. సాయంత్రం హోంవర్క్ చేయడానికి పుస్తకం వెతికింది. కాని అది కనిపించలేదు. అమ్మా, నా సైన్స్ పుస్తకం కనిపించడం లేదు అంటూ ఏడ్చింది. లక్ష్మి ప్రశాంతంగా అడిగింది, నువ్వు దాన్ని ఎక్కడ పెట్టావో గుర్తుందా? కావ్య తలదించుకుంది. లేదు అమ్మా, అందుకే ప్రతి వస్తువును సరైన చోట పెట్టాలి. అలా చేస్తే ఏది వెతకాల్సిన అవసరం ఉండదు అంది లక్ష్మి. ఇద్దరూ కలిసి వెతికారు. చివరకు పుస్తకం సోఫా కింద దొరికింది. ఆ రోజు నుంచి కావ్య తన వస్తువులను సరిగ్గా సర్దుకోవడం అలవాటు చేసుకుంది. మరుసటి రోజు, కావ్య బిస్కెట్లు తిని కవర్ను నేలపై పడేసింది. లక్ష్మి వెంటనే కోప్పడలేదు. కాసేపటి తర్వాత ఆమె కావ్యను బయట వీధికి తీసుకెళ్ళింది. అక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇలా చెత్త పారేస్తే ఊరు ఎలా ఉంటుంది అని అడిగింది. చాలా చెడ్డగా ఉంటుంది అమ్మా అంది కావ్య. అయితే మనం ఎప్పుడూ చెత్తను డస్ట్బిన్లో వేయాలి కదా అంది లక్ష్మి. కావ్య వెంటనే ఇంటికి వెళ్లి కవర్ను డస్ట్బిన్లో వేసింది. ఒక రోజు స్కూల్లో టీచర్ పిల్లలందరికీ మంచి అలవాట్ల గురించి అడిగింది. కొంతమంది పిల్లలు మౌనంగా ఉన్నారు. కానీ కావ్య ధైర్యంగా లేచి చెప్పింది, నేను ఉదయం త్వరగా లేస్తాను. తినే ముందు చేతులు కడుగుతాను. నా వస్తువులు సరిగ్గా పెట్టుకుంటాను. చెత్తను డస్ట్బిన్లో వేస్తాను. టీచర్ చాలా సంతోషించింది. చాలా మంచిది కావ్య, నీ అమ్మ నీకు మంచి విలువలు నేర్పింది అంది. ఆ మాటలు విన్న కావ్యకు చాలా ఆనందమేసింది. సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మను హత్తుకుంది. అమ్మా, టీచర్ నన్ను ప్రశంసించింది అంది ఆనందంగా. లక్ష్మి నవ్వుతూ చెప్పింది, మంచి అలవాట్లు మన జీవితాన్ని అందంగా మారుస్తాయి అమ్మా. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో శుభ్రత కార్యక్రమం జరిగింది. అందరూ తమ ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. కావ్య కూడా అమ్మకు సహాయం చేసింది. పుస్తకాలు సర్దింది. మొక్కలకు నీళ్లు పోసింది. తన బొమ్మలను శుభ్రంగా పెట్టింది. గ్రామ పెద్దలు చూసి ఆశ్చర్యపోయారు. చిన్న పిల్ల అయినా ఎంత బాధ్యతగా ఉంది అని ప్రశంసించారు. లక్ష్మి ముఖంలో ఆనందం మెరిసింది. ఒక రోజు కావ్య స్నేహితురాలు నీరజ వారి ఇంటికి వచ్చింది. ఆమె చాలా అలసత్వంగా ఉండేది. తిన్న ప్లేట్ అక్కడే వదిలేసింది. కావ్య మెల్లిగా చెప్పింది, మన పనులు మనమే చేసుకోవాలి. అలా చేస్తే అమ్మలకు పని తగ్గుతుంది. నీరజ ఆశ్చర్యంగా అడిగింది, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారు? కావ్య గర్వంగా చెప్పింది, నా అమ్మ. ఆ మాట విన్న లక్ష్మి కళ్లలో ఆనందం కనిపించింది. రోజులు గడిచాయి. కావ్య చదువులోనే కాదు, ప్రవర్తనలో కూడా అందరికీ ఆదర్శంగా మారింది. ఆమె పెద్దలను గౌరవించేది. చిన్నవారికి సహాయం చేసేది. ఎప్పుడూ నిజం చెప్పేది. ఒక రోజు స్కూల్ వార్షికోత్సవం జరిగింది. ప్రధానోపాధ్యాయులు స్టేజ్ పైకి వచ్చి చెప్పారు, ఈ సంవత్సరం మంచి ప్రవర్తన కలిగిన విద్యార్థి బహుమతి కావ్యకు ఇస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టారు. కావ్య స్టేజ్ పైకి వెళ్లి బహుమతి తీసుకుంది. తర్వాత మైక్ దగ్గరకు వెళ్లి చెప్పింది, ఈ బహుమతి నా అమ్మకే చెందుతుంది. ఎందుకంటే ఆమె ప్రేమతో నాకు మంచి అలవాట్లు నేర్పింది. ఆ మాటలు విన్న లక్ష్మి కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి కావ్య అమ్మ ఒడిలో పడుకుని అడిగింది, అమ్మా, నువ్వు ఎప్పుడూ నాపై కోప్పడకుండా ఎందుకు ప్రేమగా చెప్తావు?
లక్ష్మి నవ్వుతూ చెప్పింది. ప్రేమతో చెప్పిన మాటలు మనసులో ఎప్పటికీ ఉంటాయి అమ్మా. కోపంతో కాదు, ప్రేమతో నేర్పితే పిల్లలు మంచి మనుషులవుతారు. కావ్య అమ్మను గట్టిగా హత్తుకుంది. అమ్మా, నేను ఎప్పుడూ మంచి అమ్మాయిగా ఉంటాను అంది. లక్ష్మి ఆమె నుదిటిపై ముద్దు పెట్టి చెప్పింది. మంచి అలవాట్లు నీతో ఉంటే నువ్వు జీవితంలో ఎప్పుడూ మంచి మార్గంలోనే నడుస్తావు. ఆ ఇంట్లో అమ్మ ప్రేమ, కూతురు మమకారం, మంచి అలవాట్ల వెలుగు ఎప్పటికీ నిండిపోయాయి. నీతి: పిల్లలకు మంచి అలవాట్లు ప్రేమతో నేర్పితే వారు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.